ఇంపార్టెంట్ ఎకనామిక్స్ టెర్మినాలజీ, ముఖ్యమైన అర్థశాస్త్ర పదజాలం. డెమోగ్రఫీ జనాభా గురించి అధ్యయనం చేయు శాస్త్రం. జనాభా పాపులేషన్ ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నివసించే మొత్తం ప్రజల సంఖ్య. జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల సంఖ్యను జనసాంద్రత అంటారు. జనసాంద్రతను, జనాభా విస్తరణను భౌతిక, ఆర్థిక, రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తాయి. లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు గల మొత్తం స్త్రీల సంఖ్యనే లింగ నిష్పత్తి అంటారు. లింగ సమానత్వాన్ని నిర్ధారించడానికి లింగ నిష్పత్తిని తెలుసుకోవడం ఆవశ్యకం. జనాభా మార్పు ఒక నిర్దిష్ట ప్రాంతంలో 10 సంవత్సరాల కాల వ్యవధిలో ప్రజల సంఖ్యలో మార్పుని జనాభాలో మార్పు అంటారు. జనాభా మార్పును ప్రభావితం చేసే ప్రధాన కారకాలు జనన రేటు, మరణ రేటు, వలసలు. టోటల్ ఫర్టిలిటీ రేట్ పునరుత్పాదక రేటు లేదా సంతానోత్పత్తి రేటు. ఒక స్త్రీ తన జీవితకాలంలో సగటున జన్మనిచ్చే పిల్లల సంఖ్యను పునరుత్పాదక రేటు అంటారు. జనాభా పరిమాణం పాపులేషన్ సైజ్ అనేది ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నివసించే మొత్తం వ్యక్తుల సంఖ్యను సూచిస్తుంది. జనాభా పెరుగుదల రేటు జనాభా పెరుగుదల రేటు అంటే ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశము లేదా ప్రాంతంలో జనాభా శాతం ఎంత పెరుగుతుందో సూచించే గణాంక పరిమాణం. జనన రేటు అంటే ప్రతి 1000 మంది జనాభాకు ఒక సంవత్సరంలో జన్మించిన శిశువుల సంఖ్య. మరణ రేటు అంటే ప్రతి 1000 మంది జనాభాకు ఒక సంవత్సరంలో సంభవించే మరణాల సంఖ్య. సహజ వృద్ధి రేటు ఇది జనాభా మార్పును కొలిచే ఒక ప్రమాణం. ఇది జననాల రేటును మరియు మరణాల రేటు మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది. IMR శిశు మరణాల శాతం లేదా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. ప్రతి 1000 సజీవ శిశు జననాలలో సంవత్సరం వయస్సు లోపల గల సగటున చనిపోయే శిశువుల సంఖ్యను శిశు మరణాల రేటు లేదా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారు. 5 సంవత్సరాల లోపు శిశు మరణాల రేటు. 5 సంవత్సరాల లోపు శిశు మరణాల రేటు అంటే ప్రతి 1000 మంది శిశువులలో 5 ఏళ్ల వయస్సు పూర్తయ్యేలోపు మరణించిన పిల్లల సంఖ్య. MMR గర్భిణీ మరణాల రేటు లేదా మ్యాటర్నల్ మోర్టాలిటీ రేటు లేదా ప్రసూతి మరణాల రేటు. గర్భిణీ మరణాల రేటు అంటే ప్రతి 1,00,000 ప్రసవాలలో గర్భధారణ లేదా ప్రసవంతో సంబంధం ఉన్న కారణాల వల్ల మరణించిన తల్లుల సంఖ్య లేదా ప్రతి 1,00,000 శిశు జననాలకు సగటున సంవత్సరానికి చనిపోయే తల్లుల సంఖ్యను ప్రసూతి మరణాల రేటు అంటారు. అక్షరాస్యత రేటు లేదా లిటరసీ రేట్. అక్షరాస్యత రేటు అంటే 7 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల జనాభాలో ఏదైనా ఒక భాషను చదవగలిగే, రాయగలిగే మరియు అర్థం చేసుకోగలిగే వారి శాతము. వలస అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వ్యక్తులు లేదా సమూహాలు పని లేదా జీవనోపాధి, విద్య లేదా ఇతర కారణాల వల్ల శాశ్వతంగా కానీ లేదా తాత్కాలికంగా కానీ వలస వెళ్ళడం లేదా మారడం. ఇది 2 రకాలు: అంతర్గత వలస, అంతర్జాతీయ వలస. జనాభా డివిడెండ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. జనాభా డివిడెండ్ అంటే జనాభాలో యువత సంఖ్య అధికంగా ఉండి వారు సమర్థవంతమైన ఆర్థిక వృద్ధికి దోహదపడే పరిస్థితిని కలిగి ఉండడం. దీనినే జనాభా లాభాంశం లేదా జనాభా ప్రయోజనం లేదా జనాభా బహుమతి లేదా డెమోగ్రాఫిక్ విండోగా పిలుస్తారు. జనాభా పరిణామం. జనాభా పరిణామం అనేది ఏదైనా ఒక దేశము లేదా ప్రాంతంలో జనన రేటు, మరణ రేటు తక్కువ లేదా ఎక్కువగా మారుతూ జనాభా వృద్ధిని ప్రభావితం చేసే ప్రక్రియ. ఆధారిత నిష్పత్తి లేదా ఆధారపడే నిష్పత్తి. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో ఉత్పాదక జనాభా మీద ఆధారపడే అనుత్పాదక జనాభా శాతాన్ని ఆధారపడే నిష్పత్తి అంటారు. ఉత్పాదక జనాభా 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. అనుత్పాదక జనాభా 0 నుంచి 14 సంవత్సరాలు మరియు 64 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గలవారు. అనగా ఆధారిత నిష్పత్తి అంటే పని చేయదగిన వయస్సు గల జనాభాతో ఆధారపడి ఉండే వయస్సు గల జనాభా నిష్పత్తి. ఆధారిత నిష్పత్తి 3 రకాలు: పిల్లల ఆధారిత నిష్పత్తి, వృద్ధుల ఆధారిత నిష్పత్తి మరియు మొత్తం ఆధారిత నిష్పత్తి. ప్రపంచ జనాభా దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 11న జరుపుకుంటారు. ద డే ఆఫ్ 6 బిలియన్ అనేది 12 అక్టోబర్ 1999న ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజున ప్రపంచ జనాభా 6 బిలియన్ల మార్కును చేరుకుంది. 8 బిలియన్ డే
15 నవంబర్ 2022న ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజున ప్రపంచ జనాభా 8 బిలియన్లను చేరుకుంది. భారత ప్రభుత్వం 2011 జనగణనను భారత రాజ్యాంగంలోని జనగణన చట్టం 1948 ప్రకారం నిర్వహించింది. ఇది భారతదేశపు 15వ జనగణన కాగా స్వాతంత్రం తర్వాత 7వ జనగణన. 2011 జనాభా లెక్కలు 2 దశల్లో జరిగినవి. అవి హౌసింగ్ లెక్కలు మరియు జనాభా లెక్కలు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 121 కోట్లు కాగా పురుష జనాభా 62.37 కోట్లు, స్త్రీ జనాభా 58.65 కోట్లు. 2011 జనగణన యొక్క మోటో అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్, మన జనగణన మన భవిష్యత్తు. భారతదేశంలో జనగణన నిర్వహణ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేసే రాజ్య గణాంక మరియు కార్యక్రమ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సంస్థ నిర్వహిస్తుంది. 2011 జనాభా లెక్కల రిజిస్ట్రార్ జనరల్ సి. చంద్రమౌళి. 1872లో మొదటిసారిగా భారతదేశంలో లార్డ్ మేయో వైస్రాయ్గా ఉన్న సందర్భంలో జనాభా వివరాలను సేకరించారు. 1881లో లార్డ్ రిప్పన్ వైస్రాయ్గా ఉన్న సందర్భంలో ఏకకాలంలో జరిగే మొదటి ఆధునిక జనగణన చేయడం జరిగింది. అప్పటి సెన్సస్ కమిషనర్ డబ్ల్యూసి ఫ్లోడెన్. భారతదేశంలో ఇప్పటి వరకు 1872 నుంచి 15 జనగణనలు జరిగాయి. 2011 జనగణన భారతదేశపు 15వ జనగణన. స్వతంత్ర భారతదేశంలో 7వ జనగణన. 2021 జనగణన వాయిదా పడింది. 1881 సెన్సెస్ను మొదటి సెన్సెస్గా భావిస్తూ ఉంటారు. ఇది మొదటి సమగ్ర జనగణనగా చెప్పబడుతుంది. అప్పటి నుండి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలను సేకరిస్తున్నారు. భారతదేశంలో చివరిసారిగా జనగణన జరిగిన సంవత్సరం 2011. 2011 సంవత్సర జనగణన ప్రకారం మొత్తం జనాభా 121 కోట్లు.